హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్, అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనం ఫస్ట్ పట్టు శారీస్ చూద్దామండి. ఇది ప్యూర్ కంచి పట్టు శారీస్, లైట్ వెయిట్లో మనకి జామ్దానీ వీవింగ్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తో పాటు జరీ వర్క్ కూడా కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి మంచి కలర్స్, అంటే మొత్తం టోటల్గా కలర్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేశారు. అసలు మెయిన్ కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ కంచి పట్టు శారీ. మొత్తం దీంట్లో వీవింగ్ అంతా కూడా మనకి జామ్దానీ వీవింగ్ వస్తుంది. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మొత్తం లైన్స్ వైజ్ గానే క్రియేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే మనకి జరీ విత్ ఆరెంజ్ కలర్ మిక్స్ ఉంటుంది, అంటే గోల్డ్ కలర్తో ఇచ్చారనమాట. టూ సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే ఆరో మార్క్ పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్, అటు ఇటు వచ్చేసరికి పర్పుల్ కలర్ అలాగే గ్రీన్ కలర్తో డాట్స్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ జరీతో డిజైన్ చేసి మళ్ళీ అగైన్ ఆరో మార్క్తో ఇచ్చారు. అంటే పళ్ళులో ఎక్కడా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది లేకుండా ఓన్లీ లైన్స్ వైజ్గా మాత్రమే డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా చూసినట్లయితే మొత్తం టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి వేరియేషన్ కనిపిస్తుంది. అంటే ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ కాకుండా రెండు వైపులా కూడా మనకి డిఫరెంట్ కలర్స్తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. పైన గ్రీన్ కలర్ అంటే కల్నేతో వచ్చిందండి. బ్రిక్ కలర్ కాంబినేషన్లో గ్రీన్ కలర్ మిక్స్ ఉంటుంది. ఆ కలర్ కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. తర్వాత సిల్వర్ జరీ బోర్డర్ ఇచ్చారు. సేమ్ టైప్ ఆఫ్ లెంతీ బోర్డరే మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే కలర్స్లో మాత్రం మనకి వేరియేషన్ ఉంటుంది. పైన సిల్వర్ బోర్డర్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది కదా. కింద చూసినట్లయితే పింక్ కలర్ బోర్డర్తో పాటు మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. అంటే టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్ అంటారు కదా, టూ వేరియేషన్స్తో సేమ్ అదే టైప్లో క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ శారీ అంతా కూడా జామ్దానీ వీవింగ్ ఉంటుంది. అంటే మనకి బటర్ఫ్లైస్ని మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ మాత్రం చాలా దగ్గరగా ఇచ్చారు. ఆ బటర్ఫ్లైస్లో కూడా మనకి సైజెస్ అనమాట. ఒకటి వచ్చేసి మీడియం సైజ్, ఒకటి బిగ్ సైజ్, ఇంకొంచెం బిగ్ సైజ్లో, స్మాల్ సైజ్లో, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్. ఇక్కడ గోల్డ్ అండ్ బ్లూ కలర్, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఇట్లా మనకి కలర్స్తో వేరియేషన్ ఇచ్చారు. 1.5 మీటర్ మనకి చాలా దగ్గరగా ఇచ్చారు షోల్డర్ పార్ట్ మొత్తం కూడా. ఆ తర్వాత అంతా కూడా మొత్తం కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ శారీ మొత్తం కూడా బటర్ఫ్లైస్ ఫ్లయింగ్ అవుతున్నట్లుగా మనకి డిజైనింగ్ అనేది వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. పళ్ళులో కొంచెం బ్యాక్గ్రౌండ్లో పింకిష్ కలర్ కనిపిస్తుంది కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ మిడిల్ పార్ట్ ఇచ్చారు. పైన చూసినట్లయితే సిల్వర్ బోర్డర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కింద వచ్చేసరికి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. సేమ్ శారీలో ఎలా అయితే బోర్డర్స్ ఇచ్చారో సేమ్ అదే టైప్లో మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా బోర్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. కానీ లైట్ వెయిట్ ఉంది, ప్లస్ కలర్ఫుల్ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 11,250 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కంచిపట్టులోనే ఆరణి పట్టు అండి. మనం కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు శారీస్ అనగానే ఎప్పుడు మనకి బిగ్ సైజ్లో మాత్రమే డిజైన్ కనిపిస్తూ ఉంటుంది కదా. టోటల్ శారీ అంతా కూడా క్రీపర్స్ అట్లా ఇస్తూ ఉంటారు, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ మొత్తం కూడా పైతానీ బోర్డర్స్ ఇచ్చారు. ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ని మనకి 4 to 5 లైన్స్ వేరియేషన్ చూపించారు. పైతానీ బోర్డర్ మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఆ మ్యాంగో డిజైన్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్. ఈ అంటే ఎడ్జెస్లో అంతా కూడా మొత్తం బ్యాక్గ్రౌండ్లో మనకి మొత్తం కూడా జరీ ఇచ్చారనమాట. స్ప్రే టిష్యూ జరీ తీసుకున్నారు. ఒక 5 లైన్స్ మనకి సేమ్ బోర్డర్స్ని కంటిన్యూ చేశారు. ప్రతి లైన్కి మధ్యలో వేరియేషన్ మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, ఆ 2 కలర్స్తో మనకి చిన్న టెంపుల్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. మొత్తం శారీ అంతా కూడా చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. చాలా స్మాల్ సైజ్లో డ్రాప్ టైప్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్స్లోనే కొంచెం డిఫరెంట్ బ్లూ షేడ్ తీసుకున్నారనమాట. శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ మనకి ఇదే స్మాల్ టైప్లో డ్రాప్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే కలర్ఫుల్గా ఇచ్చారు. మొత్తం పింక్ కలర్ కాంబినేషన్, అంటే కల్నీత్ ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే చూసామో సేమ్ కలర్ కాంబినేషన్లోనే బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనకి బోర్డర్స్ ఇచ్చారు. అక్కడ ఏదైతే మనకి పళ్ళులో బోర్డర్స్ చూసామో, మనకి 5 లైన్స్ to 6 లైన్స్ బోర్డర్స్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. రెండు వైపులా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ, ప్లస్ మనకి హెవీ అండ్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కల్నీత అండి, మజంటా పింక్ కలర్, అంటే
బ్లూ అండ్ పర్పుల్ కలర్ మిక్స్ ఉంటుంది, కల్నేత కాంబినేషన్ వచ్చింది. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వలేదు. శారీ అంతా చాలా హెవీగా వచ్చింది కాబట్టి మనం బ్లౌజ్కి హెవీగా మనం స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే కనుక చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఉప్పాడలోనే లైట్ వెయిట్ శారీ అండి. దీంట్లో మనకి జరీతో పాటు థ్రెడ్ వర్క్తో కూడా వీవింగ్ ఉంటుంది. ఇది శారీ వచ్చేసరికి బేస్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బ్లాక్ కలర్ అనేది ఓన్లీ ఆర్డర్ మీద మాత్రమే ఉంటుందండి పట్టు శారీస్లో మాత్రం. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎల్లో మిక్స్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఉంటుంది. ఎడ్జెస్లో చూసినట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్తో జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ని మనకి గోల్డ్ కలర్తో కాంబినేషన్తో ఇచ్చారు. ఈ పళ్ళుకి 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక క్రీపర్ డిజైన్ చేశారు. బర్డ్స్ లాగా, అలాగే శారీ ఫ్లవర్ అంతా కూడా మనకి శారీలో వచ్చినటువంటి ఫ్లవర్ అంతా కూడా మనకి పళ్ళులో రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అలాగే మిగిలిన క్రీపర్ పార్ట్ అండ్ లీవ్స్ పార్ట్ అంతా కూడా మనకి జరీ వస్తుంది. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు, లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది, కానీ సేమ్ సైజ్లో ఇస్తారు. పైన చూసినట్లయితే బ్లూ కలర్ ప్లెయిన్ మెటీరియల్ వదిలేశారు మొత్తం శారీ అంతా కూడా పైన బోర్డర్లో. కింద మాత్రం స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో ఫ్లవర్ అండ్ బర్డ్ వచ్చే విధంగా, అలాగే క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారనమాట. సేమ్ లెంతీ డిజైన్ మనకి ఇక్కడ ఎంతైతే లెంతీతో మనకి బోర్డర్ ఇచ్చారో పైన, సేమ్ బోర్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే పికాక్ గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ ఉంటుంది అనమాట కింద బోర్డర్. దానిపైన మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ కలర్ బోర్డర్ని ఇచ్చారు. ఆ గోల్డ్ కలర్ బోర్డర్లో కూడా మనకు ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఆల్టర్నేట్గా అనమాట. ఒకటి వచ్చేసి ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వస్తే, ఇంకొక ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్తో ఇచ్చారు. క్రీపర్ పార్ట్ వచ్చేసి మనకి బ్లూ ఉంటుంది, అంటే ఆపోజిట్గా తీసుకున్నారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్. పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్. బోర్డర్స్లో కూడా కొంచెం వేరియేషన్ ఉంటుందండి. పైన వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో కల్నీతతో బోర్డర్ ఇచ్చారు. కింద మనకి టోటల్గా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లాక్ కలర్తో కానీ లేదు అంటే పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఏదైనా స్టోన్ వర్క్ ఆర్ థ్రెడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5,800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ కంచి పట్టులోనే కళాక్షేత్ర పట్టు అండి. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మెటీరియల్ అనమాట. పట్టు మెటీరియల్స్లోనే ఎప్పుడు మనం కంచిపట్టులో ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ చూస్తాం. ఆ డిజైన్ కూడా మొత్తం కూడా జరీతో ఉంటుంది. కానీ ఈ శారీలో అలా కాకుండా ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే మనకి జరీ అనేది టచ్ చేస్తారు. కళాక్షేత్ర పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ మెటీరియల్ కూడా మనకి స్మూత్ మెటీరియల్ ఇస్తారు. పళ్ళు చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట. అంటే జరీ అనేది యూస్ చేయలేదు పళ్ళులో ఎక్కడ. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో జిగ్జాగ్ లైన్స్ అండ్ డైమండ్ లుక్ వచ్చే విధంగా మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. ఎడ్జెస్లో చూసినట్లయితే మనకి యారో మార్క్, అలాగే మనకి ఒక టర్నింగ్ క్రీపర్ని ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మస్టర్డ్ ఎల్లో ఉంటుంది. అలాగే ఫ్లవర్ డిజైన్లో ఉన్న క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. దాని తర్వాత సెకండ్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ సెకండ్ బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ మాత్రమే మనకి జరీ అనేది యూస్ చేశారు. ఈ సారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఫుల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అండి. పర్పుల్ కలర్ అండ్ మజంటా పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. దీనిపైన కూడా మనకి పళ్ళు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్తో థ్రెడ్ వర్క్ అనమాట. హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే సన్నటి లైన్స్ వైజ్గా మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ పార్ట్ అంతా కూడా లైన్స్ లాగా కనిపించే విధంగా డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి. కళాక్షేత్ర పట్టు 6,600 రూపీస్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఆరణి పట్టులోనే మనకి లేటెస్ట్ డిజైనర్ శారీ అండి. ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. ప్లస్ మనకి కలర్ఫుల్గా శారీ మెయిన్ కలర్ చూసినట్లయితే మనకి లైట్ కలర్ కాంబినేషనే, కానీ దీంట్లో డిజైనింగ్ వచ్చేసి చాలా బ్రైట్గా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. ఇది వచ్చేసి మనకి బేస్ సంపంగి కలర్ కాంబినేషన్ వస్తుంది. సేమ్ కలర్ కాంబినేషన్తోనే మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారనమాట. అంటే పళ్ళు పార్ట్ అంతా కూడా మిడిల్ పార్ట్లో అక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయలేదు. ఓన్లీ బోర్డర్స్లో మాత్రమే యూస్ చేశారు. మొత్తం థ్రెడ్ వర్క్తోనే ఉంటుంది ఆల్మోస్ట్.
ఫస్ట్ శారీ. బోర్డర్స్ చూసినట్లయితే వన్ సైడ్ పింక్ కలర్ టెంపుల్ టైప్ ఆఫ్ బోర్డర్, తర్వాత పర్పుల్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్, తర్వాత ఒక ఆరో మార్క్ లాగా బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్తో ఉంటుంది. పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ జూట్ మిక్స్తో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇంతకుముందు మనం అక్కడ ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. బోర్డర్స్లో మనకి వేరియేషన్ చూపించారండి. పైన మనకి స్మాల్ సైజ్లో బోర్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి ఆల్మోస్ట్ స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. పైన చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ మల్టీ కలర్ కాంబినేషన్ రిపీట్ చేయకుండా, వేరే కలర్ అనేది సేమ్ కలర్ రిపీట్ చేయకుండా అన్ని కూడా మనకి సపరేట్ కలర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్, ఆరెంజ్, బ్లూ, అలాగే పింక్ కలర్, పికాక్ బ్లూ కలర్, ఇట్లా మనకి 5 కలర్స్ కాంబినేషన్. ప్రతి ఒక్క కలర్కి వేరియేషన్గా మధ్యలో మనకి జరీతో ఒక లైన్ ఇచ్చారు. జరీ అనేది ఇక్కడ మాత్రమే యూస్ చేశారు, శారీలో ఎక్కడ యూస్ చేయలేదు. అలాగే కింద కూడా సేమ్ లైన్సే ఇచ్చారు, కాకపోతే ఏంటంటే కొంచెం బిగ్ లైన్స్ తీసుకున్నారనమాట. ఈ జరీ లైన్ ఏదైతే ఉందో అది కొంచెం బ్రాడ్ లైన్గా తీసుకోవడం వలన కింద బోర్డర్ అనేది కొంచెం హెవీ లుక్ అండ్ లెంతీ లుక్ కనిపిస్తుంది. ఆ తర్వాత పైన ఉన్నటువంటి డిజైన్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఒక బంచ్ చూసినట్లయితే రోజ్ ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్, క్రీపర్ పార్ట్ అంతా కూడా బర్డ్ అండ్ క్రీపర్ పార్ట్ మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. ఇంకొక రోజ్ ఫ్లవర్ చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్, పర్పుల్ కలర్ కాంబినేషన్తో మనకి క్రీపర్ పార్ట్ ఇచ్చారు. శారీ ఎండ్ వరకు కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా సేమ్ కలర్, శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. బోర్డర్స్లో మనకి శారీలో పైన స్మాల్ సైజ్ బోర్డర్, కింద లెంతీ బోర్డర్ ఎలా అయితే ఇచ్చారో కొంచెం బిగ్ బోర్డర్, సేమ్ బోర్డర్స్ మెయింటైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లైట్ వెయిట్లోనే ప్యూర్ కంచిపట్టు శారీస్లో మనకి మల్టీ కలర్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుందండి. శారీ అంతా కూడా కలర్ కూడా మంచి కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మజెంటా పింక్ అండ్ పర్పుల్ కలర్ మిక్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మధ్యలో మాత్రమే మనకి ఒక ఓన్లీ లీవ్స్ పార్ట్లో, అంటే ఫ్లవర్స్ లేకుండా వితౌట్ ఫ్లవర్స్తో మనకి లీవ్స్తోనే ఒక బంచెస్ లాగా మనకి 4 బంచెస్ తీసుకున్నారు. అలాగే ఎడ్జ్లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్ బ్యాక్గ్రౌండ్తోనే అటు వన్ సైడ్ వచ్చేస్తే మనకి ఇట్లా వేవ్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక చోట వచ్చేసరికి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్, ఇంకొక చోట వచ్చేసరికి మనకి చిన్న చిన్న లీవ్స్ని ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా సేమ్ రిపీట్ చేశారు. 1/2 మీటర్ పైననే మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు. పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చింది. ఇక్కడ మనకి బంచెస్ని ఇంతకుముందు మనం పళ్ళులో మిడిల్ పార్ట్లో సిల్వర్ జరీతో ఏదైతే బంచెస్ చూసామో వితౌట్ ఫ్లవర్స్ బంచెస్, సేమ్ బంచ్ని ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంది. ఇంకొక బంచ్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. ఎల్లో కలర్ మీద రావడం వల్ల ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైనింగ్ లాగా కనిపిస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే టోటల్గా క్వైట్ ఆపోజిట్ ఆరెంజ్ కలర్ షేడ్లో మనకి బోర్డర్స్ ఇచ్చారు. ఆల్టర్నేట్ లైన్స్ లాగా అనమాట. ఒకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తీసుకుని ఇక్కడ కడ్డీ బోర్డర్ కొంచెం హెవీ లుక్ ఇచ్చారు. ఇక్కడ పైన ఆరెంజ్ కలర్ యూస్ చేశారు కదా. కింద చూసినట్లయితే పింక్ కలర్ షేడ్, మంచి రాణి పింక్ కలర్ షేడ్ 2 లైన్స్ తీసుకుని మధ్యలో వేరియేషన్కి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. పైన కూడా బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం హెవీ బోర్డర్ ఇచ్చారు. పళ్ళులో మనకి పర్పుల్ షేడ్ ఇచ్చారు కదా, అదే కలర్ కాంబినేషన్ షేడ్ తీసుకుని దానిపైన మళ్ళీ సేమ్ కలర్ సిల్వర్ బంచెస్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో. అలాగే మనకి ఎల్లో కలర్ అలాగే పర్పుల్ కలర్ కలిసే చోట జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్లో ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఒక లైన్ వచ్చేసరికి ఎల్లో తర్వాత పర్పుల్ లైన్, తర్వాత ఎల్లో లైన్, తర్వాత మళ్ళీ పర్పుల్ కలర్ ఇచ్చారు. ఇట్లా 2 లైన్స్లో కూడా యాడ్ అయ్యే విధంగా మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ని ఇచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ ఓవరాల్గా చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ లుక్ కనిపిస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బోర్డర్లో వచ్చిన కలర్ అలాగే పళ్ళులో వచ్చిన కలర్ కాంబినేషన్తోనే మనకి మొత్తం టోటల్ శారీ అంతా ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో స్కర్ట్ బోర్డర్లో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే జరీ బోర్డర్ వరకు 1 సైడ్ బోర్డర్ తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ లైన్స్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9,750 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి కంచి కాటన్ మెటీరియల్ అండి. మొత్తం శారీ అంతా కూడా కొంచెం లైట్ స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది. అలాగే మొత్తం శారీలో కలర్స్ అంతా కూడా మనకి కొంచెం వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్స్ తీసుకున్నారనమాట. ఒకటి వచ్చేసి గ్రేయిష్ కలర్ ఉంటుంది, ఒకటి వచ్చేసి లైట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు ఇచ్చారు బ్రిక్ కలర్ కాంబినేషన్తో. దీంట్లో కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్ వేరియేషన్ కనిపిస్తుంది. ఇక్కడ లైన్స్ చూసినట్లయితే బ్రిక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ మిడిల్ పార్ట్
చూసినట్లయితే బ్రిక్ కలర్లోనే లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ ప్లెయిన్ లైన్ ఏదైతే ఉందో అంటే ఈ సన్నటి లైన్స్ ప్లేస్లో కాకుండా ప్లెయిన్ లైన్ ప్లేస్లో మనకి మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఈ మ్యాంగో డిజైన్ కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఒకటి, ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఒకటి మ్యాంగో డిజైన్ ఉంటుంది. పళ్ళులో మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే మొత్తం బోర్డర్ అంతా కూడా మనకి 2D స్టైల్లో 2 డిఫరెంట్ స్టైల్స్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో పైన అంతా కూడా కొంచెం మొత్తం లెంతీగా ఉండే విధంగా డిజైన్ వచ్చింది. కింద మాత్రం మనకి టెంపుల్ డిజైన్ అలాగే ఒక బొకే స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మనకి తీసుకున్న కలర్స్ 2 కలర్స్ కూడా ఇంతకుముందు పళ్ళులో డిజైనింగ్లో మ్యాంగో డిజైన్లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో అదే కలర్స్ కాంబినేషన్తో బోర్డర్లో డిజైన్ చేశారు. అలాగే శారీ ఓవరాల్గా మొత్తం అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది, సేమ్ కలర్స్ కాంబినేషన్. కాకపోతే పళ్ళుకి శారీకి వేరియేషన్ ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి లైట్ బ్రిక్ కలర్ కాంబినేషన్తో స్ట్రైట్ లైన్స్ అనేది ఇచ్చారనమాట. దానివల్ల మనకి చెక్స్ లాగా కనిపిస్తుంది. పైన ఏదైతే డిజైన్ చూసామో ఇదే డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు, కాకపోతే కొంచెం వేరియేషన్ చూపించారు. ఎక్స్ట్రా మనకి ఏంటంటే పైన బోర్డర్ని సేమ్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే మిడిల్ పార్ట్లో మ్యాంగో డిజైన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కలర్తో లైన్స్ క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ లాగా మనకు ఒక డైమండ్ లుక్ వచ్చే విధంగా తీసుకుని దాని మధ్యలో వచ్చేసరికి 2 మ్యాంగోస్ని శారీ మొత్తం ఆల్మోస్ట్ మ్యాంగోస్తోని డిజైన్ చేశారు. కింద బిగ్ బోర్డర్, పైన వచ్చేసరికి స్మాల్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి కంచి కాటన్ మెటీరియల్. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్, పళ్ళులో మనకి సేమ్ ఏదైతే డిజైన్ తీసుకున్నారో సేమ్ డిజైన్ని సేమ్ కలర్ కాంబినేషన్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1575 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫుల్ డిజైనర్ శారీ అండి. టోటల్గా మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్. దట్టు మనకి కలర్ఫుల్గా థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే ఇవి వచ్చేసి మనకి సపరేట్గా ఇచ్చినటువంటి ప్యాచ్ వర్క్ బోర్డర్స్ అండి. పైన మనకి క్రీమ్ కలర్తో లేస్ వర్క్ ఇచ్చారు, తర్వాత బ్లాక్ కలర్ మెటీరియల్తో ఒక లైన్, పింక్ కలర్ కాంబినేషన్తో ఒక పైపింగ్, తర్వాత మళ్ళీ సేమ్ అగైన్ లేస్ వర్క్ అనమాట. ఆ తర్వాత శారీ వీవింగ్లోనే ప్రింటెడ్ స్టైల్లో కూడా ఒక బార్డర్ ఇచ్చారు. గ్రే కలర్లోనే లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ ఉంటుంది. దీనిపైన అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్తోనే స్టోన్ వర్క్, మళ్ళీ అక్కడక్కడ కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మనకి పింక్ కలర్ అంటే శారీ మెయిన్ కలర్ వచ్చేసి మిడిల్ పార్ట్లో పింక్ కలర్ ఉంటుంది కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్, అలాగే బోర్డర్ కలర్లో మనకి బ్లాక్ కలర్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్తో లోపల ఫిల్లింగ్ ఇచ్చారు. ప్లస్ మనకి బీడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ కూడా యాడ్ చేసి బోర్డర్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారనమాట. 3 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది శారీలో. టోటల్ శారీ అంతా పింక్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్ పైన మనకి ప్రింటెడ్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్తో ఒక క్రీపర్ పార్ట్ మొత్తం శారీ అంతా కూడా కవర్ అయ్యే విధంగా తీసుకున్నారు. ఓన్లీ లీవ్స్ తప్పించి మిగిలిన పార్ట్ మొత్తం కూడా అవుట్లైన్ లుక్ మాత్రమే ఉంటుంది. లీవ్స్ మాత్రమే మనకి లోపలంతా కూడా ఫిల్ చేశారనమాట. దీనిపైన కూడా మనకి స్టోన్ వర్క్, అక్కడక్కడ మిర్రర్ వర్క్తో ఫ్లవర్స్ ఇచ్చారు. బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి, ఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్తో కనిపిస్తున్నది మనకి ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ వచ్చేసి ఫుల్ డిజైన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్తో మనకి మొత్తం స్టోన్ వర్క్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్, మంచి కలర్స్ తీసుకున్నారండి. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది మనకి లంగావని స్టైల్లో వస్తుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసి లోపలంతా కూడా మనకి మ్యాటి స్టిచ్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో ఉంటుంది అనమాట. టోటల్గా ఒక బంచ్ స్టైల్లో మనకి మ్యాటి స్టిచ్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా సేమ్ ఇలాగే కవర్ చేశారు. మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే శాప్ గ్రీన్ అని కూడా చెప్తారు కదా, ఆ కలర్ కాంబినేషన్ పైన. ఇక్కడ చూసినట్లయితే సేమ్ శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, అలాగే డిజైనింగ్లో మనకి క్రీమ్ కలర్ ఏదైతే యూస్ చేశారో ఆ కలర్, అవుట్లైన్కి యూస్ చేసినటువంటి మనకి బ్లాక్ కలర్తో చిన్న పైపింగ్తో 3 సైడ్స్ కూడా సేమ్ 3 కలర్స్ వేరియేషన్తో ఉన్నటువంటి బోర్డర్ అనేది కామన్గా కంటిన్యూ చేశారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కుచిళ్ళ పార్ట్కి వచ్చేసరికి ఎల్లోయిష్, ఇది మనకి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది కూడా మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ఈ మెటీరియల్ పైన కూడా మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగా వచ్చే విధంగా ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా ఒక క్రీపర్ని డిజైన్ చేశారు. దీంట్లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో మెహందీ గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో ఫిల్ చేసి బ్లాక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. క్రేప్ జకార్డ్
ఆల్రెడీ సెల్ఫ్ డిజైనింగ్ ఉన్నటువంటి మెటీరియల్. అది కూడా కాక మనకి ఏంటంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది షోల్డర్ పైన. అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ అండి, శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది 3300 రూపీస్కి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. జూట్ సిల్క్ మెటీరియల్ అండి. ఇది మనకి పికాక్ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కలర్ షేడెడ్లో వచ్చింది. మంచి కలర్స్ షేడ్స్లో తీసుకున్నారు. శారీ అంతా కూడా బ్రైట్ కలర్ కలెక్షన్. పైన పార్ట్ మొత్తం కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. హాఫ్ పార్ట్ అంతా కూడా పికాక్ బ్లూ షేడ్ తీసుకున్నారు. షేడెడ్లో వచ్చింది శారీ అంతా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే బ్లూయిష్ గ్రీన్ అండి. ఈ పైన కలర్ వచ్చేసి ఆ కలర్ పైన మనకి క్రీమ్ కలర్ బేస్ మీద జరీతో మనకి ఒక చిన్న డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత సేమ్ కలర్, సేమ్ శారీ మెయిన్ పైన ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో చిన్న పైపింగ్, తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్తో లీఫ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ని దగ్గరగా డిజైన్ చేశారండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ శారీకి హైలైట్ ఏంటంటే ఈ బోర్డర్ మొత్తం కూడా మనకి పాట్స్ డిజైనింగ్ ఇచ్చారు. బ్లూ కలర్ షేడ్, పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో బిగ్ సైజ్లో మనకి ఒక క్రీపర్ బోర్డర్, అక్కడక్కడ పాట్స్ని అరేంజ్ చేసి దాని నుంచి మనకి ఒక క్రీపర్ లాగా తీసుకొచ్చారనమాట. వేరే కలర్ థ్రెడ్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ డార్క్ అవ్వడం వల్ల టోటల్గా మనకి దాని మీద అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే డిజైనింగ్ అనేది వచ్చింది. శారీ ఎండ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. కలర్ఫుల్గా ఉంది శారీ, ప్లస్ లైట్ వెయిట్ శారీ. శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి షేడెడ్లోనే ఇచ్చారండి. శారీ రన్నింగ్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ షేడెడ్లో తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కంచి కాటన్ మెటీరియల్ అండి. చాలా డీసెంట్ లుక్ ఉంది. శారీ వచ్చేసి మంచి మరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు శారీ మొత్తం కూడా. శారీ పళ్ళు చూసినట్లయితే మనం సేమ్ కలరే ఉంటుందండి. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. కాకపోతే బేస్ వచ్చేసి మనకి డార్క్ కలర్ అవ్వడం వల్ల దీంట్లో మనకి లైట్ కలర్తో డిజైనింగ్ ఇవ్వడం వల్ల మనకి చక్కగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అంతా కూడా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్తో డిజైన్ చేశారు. మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అలాగే సైడ్లో చూసినట్లయితే వన్ సైడ్ మనకి చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ క్రీపర్ పార్ట్, తర్వాత మిడిల్ పార్ట్లో ఆరో మార్క్తో ఆరెంజ్ షేడ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఈ శారీకి పళ్ళులో 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది వచ్చింది. 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి బోర్డర్ అనేది ఇచ్చారనమాట. సేమ్ ఒకటే కాకుండా ఒకటి వచ్చేసి మనకి జరీ బోర్డర్, ఇంకొకటి వచ్చేసి థ్రెడ్ బోర్డర్ తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి జరీ బోర్డర్ టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి బేస్ అంతా కూడా మనకి జూట్ మిక్స్ ఉన్నటువంటి క్రీమ్ కలర్ తీసుకుని ఆరెంజ్ షేడ్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. శారీ మిడిల్లో కూడా మనకి క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తోనే డిజైనింగ్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి కొంచెం లీఫ్ వర్క్ లాగా, అంటే చూడడానికి లాంగ్ నుంచి శంకు ఆకారంలో కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకొకటి క్రీమ్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి కలర్ వేరియేషన్తో డిజైనింగ్ కంటిన్యూ చేశారు. కింద చూసినట్లయితే పళ్ళు మిడిల్లో మనకి ఏదైతే క్రీమ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని కింద బోర్డర్కి అటాచ్ చేస్తూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీకి ఏ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. స్నఫ్ కలర్ కాంబినేషన్, సేమ్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది 1980 రూపీస్కి. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. కోరా కోటా మెటీరియల్ అండి. డిఫరెంట్ డిజైన్ వచ్చింది దీని మీద. కలర్ మాత్రం మనకి రెగ్యులర్ కలర్ అయినా కూడా డిజైనింగ్లో వేరియేషన్ చూపించేసరికి చాలా డిఫరెంట్గా వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. మెయిన్ కలర్ వచ్చేసి కోరా కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ అంతా. దాంట్లో పళ్ళు వచ్చేసి 1 బోర్డర్ లాగా 1 సైడ్ మాత్రమే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో లైన్స్ వైజ్గా కనిపించే విధంగా తీసుకున్నారు. ఇంకా శారీలో అంటే 1 మీటర్ పళ్ళు, 1/2 మీటర్ పళ్ళు అలా ఇవ్వకుండా ఓన్లీ కడ్డీ టైప్లోనే లైన్స్ లాగా మనకి బోర్డర్ ఇచ్చారు. అలాగే పైన బోర్డర్ చూసినట్లయితే కనుక సేమ్ అంటే కడ్డీ బోర్డర్ స్టైలే ఉంటుంది. కొంచెం ఎలోయిష్ కలర్ కాంబినేషన్తో స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. కింద మాత్రం మనకి ఇదే బోర్డర్ని ఇదే కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్లో ఇచ్చారనమాట ఇట్లా. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మ్యాటీ స్టిచ్ వచ్చింది. ఇప్పుడు మ్యాటీ స్టిచ్ అనేది ఎక్కువ మూవింగ్ ఉన్నటువంటి డిజైన్. ఇది వచ్చేసి మనకి బంచ్ లాగా ఇచ్చారు ఫ్లవర్ డిజైన్. క్రీమ్ కలర్ బేస్ అంటే కోరా కలర్ బేస్ శారీకి రెడ్ కలర్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో సపరేట్గా పెటల్స్ అనేది మనకి వేరియేషన్ కనిపించే విధంగా, అంటే అవుట్లైన్ అనేది వేరే కలర్తో ఇవ్వాల్సిన అవసరం లేకుండా మనకి సేమ్ కలర్ బేస్ కనిపించే విధంగానే చిన్న చిన్న పెటల్స్తో బంచ్ లాగా తీసుకున్నారు. గోల్డ్ కలర్తో క్రీపర్ పార్ట్. అలాగే మిగిలిన పార్ట్ మొత్తం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆల్ ఓవర్ 2.5 మీటర్స్ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ క్రీమ్ కలర్ కాంబినేషన్. శారీ
శారీ మెయిన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైనింగ్తో మ్యాటి స్టిచ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చారు. శారీలో కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఆ కలర్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. లేదు అంటే ఇదే బ్లౌజ్కి మనం రెడ్ కలర్తో పైపింగ్ చేయించుకోవచ్చు. సేమ్ బోర్డర్స్ అండి, 2 సైడ్స్ కూడా పైన స్మాల్ సైజ్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ కామన్గా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్కి అవైలబుల్ ఉంది. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.